రైట్ మరో బ్రేకింగ్ చూస్తున్నాం. బీజేపీ కొత్త జిల్లా అధ్యక్షుల ఎంపికకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిన్న పార్టీ ఆఫీసులో పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్, ఎన్నికల పరిశీలకులు అరవింద్ మీనన్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. నేడు బీజేపీ జిల్లా అధ్యక్షుల కోసం ఆశావాహుల నుండి పార్టీ నామినేషన్లు స్వీకరించనుంది. రేపు జిల్లా 33 జిల్లాల అధ్యక్షులను బీజేపీ ప్రకటించనుంది. 27 జిల్లాలకు ఏకాభిప్రాయం కుదిరింది. ఇప్పటికే వార్డు, గ్రామ, మండల అధ్యక్షులను ప్రకటించింది. రైట్, ఇక బీజేపీ కొత్త జిల్లా అధ్యక్షుల ఎంపికకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిన్న పార్టీ ఆఫీసులో పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్, ఎన్నికల పరిశీలకులు అరవింద్ మీనన్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. నేడు బీజేపీ జిల్లా అధ్యక్షుల కోసం ఆశావాహుల నుండి పార్టీ నామినేషన్లు స్వీకరించనుంది. రేపు జిల్లా 33 జిల్లాల అధ్యక్షులను బీజేపీ ప్రకటించనుంది. 27 జిల్లాలకు ఏకాభిప్రాయం కుదిరింది. ఇప్పటికే వార్డు, గ్రామ, మండల అధ్యక్షులను ప్రకటించింది. మరిన్ని అప్డేట్స్ ని మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. గుడ్ మార్నింగ్ సువర్ణ. బీజేపీ జిల్లా అధ్యక్షుల ఎంపికకు బీజేపీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో కూడా నిన్న షాముఖర్జీ భవన్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏదైతే పార్టీ ఇన్ఛార్జి సునీల్ బన్సల్, అదేవిధంగా ఎన్నికల పరిశీలకు అరవింద్ మీనన్ తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో కూడా జిల్లా అధ్యక్షుల ఎంపికకు సంబంధించి కూడా ఏదైతే చర్చలు జరుపుతున్న పరిస్థితి. ఈ క్రమంలోనే కూడా అంటే ఇప్పటికే అంటే 33 జిల్లాలతో పాటు కొన్ని ప్రత్యేకంగా అదే జిల్లా అధ్యక్షుల పోస్టులపై కూడా నిర్ణయం తీసుకొని మొత్తం 38 జిల్లా అధ్యక్షుల పోస్టులు భర్తీ చేయాలని కూడా బీజేపీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. ఇందులో 27 జిల్లా అధ్యక్షుల పోస్టులకు సంబంధించి ఏకాభిప్రాయం కుదిరింది. అదేవిధంగా 11 అంటే పోస్టులకు సంబంధించి కూడా పెండింగ్ లో ఉన్నట్టు కూడా చెప్పిన పరిస్థితి. ఎందుకంటే ఏకాభిప్రాయం ఆ జిల్లాలో ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో కూడా ఈ పెండింగ్ లో పెట్టిన ప్రస్తుతం అంటే ముఖ్యంగా గద్వాల్, నిర్మల్, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, అర్బన్, నగర్ కర్నూలు, నారాయణపేట్, సూర్యాపేట జిల్లాల్లో కూడా అభిప్రాయ భేదాలు ఉన్నట్టు కూడా తెలిసిన నేపథ్యంలో కూడా వాటిని ప్రస్తుతం పెండింగ్ లో పెట్టారు. ఈ క్రమంలో కూడా ఈ రోజు నామినేషన్ జిల్లా అధ్యక్షులకు సంబంధించిన ఏదైతే ఆశావాహుల నుండి కూడా నామినేషన్ తీసుకుంటున్నారు. రేపు జిల్లా అధ్యక్షులను అయితే ప్రకటిస్తారని చెప్పొచ్చు. ఇప్పటికే వార్డు, గ్రామ, మండలానికి సంబంధించిన అధ్యక్షుల్ని ప్రకటించిన నేపథ్యంలో కూడా జిల్లా అధ్యక్షుల కోసం గత కొద్ది రోజులుగా సునీల్ బన్సల్, పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ తో పాటు కిషన్ రెడ్డి దీనికి సంబంధించిన ఏదైతే కసరత్తు చేస్తున్న పరిస్థితి. ఈ క్రమంలో కూడా నిన్న కూడా ప్రత్యేకంగా సమావేశం కావడం, ఈ రోజు అక్కడ ఆశావాహుల నుండి నా అప్లికేషన్ తీసుకుని రేపు అభ్యర్థులను అయితే ప్రయాణం చేస్తారని కూడా తెలుస్తుంది. అయితే ఈ అభ్యర్థులు జిల్లా అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ కాగానే కూడా ఇటు రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఎంపిక జరుగుతుంది. ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షులకు సంబంధించి కూడా హైకమాండ్ బీజేపీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో కూడా రాష్ట్ర అధ్యక్షుల ఎంపిక కూడా ముగిన అంతం కూడా లోకల్ బాడీ ఎన్నికల పోవాలని బీజేపీ భావిస్తుంది. ఈ క్రమంలో కూడా ఈ జిల్లా అధ్యక్షులను కంప్లీట్ చేసి రాష్ట్ర అధ్యక్షుడు ఎంపిక చేయాలని కూడా బీజేపీ భావిస్తున్న నేపథ్యంలో కూడా ఈ రోజు జిల్లా అధ్యక్షులకు సంబంధించి ఆశావాహుల అప్లికేషన్ తీసుకొని రేపు అధ్యక్షులు చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.